బంగాళోడు చేసే పనులన్నీ గూట్లో ఉండే గుండ్రాన్ని తీసుకొచ్చి ముడ్డి కింద పెట్టుకోవడం అంటారు. మా మేడం పొరకలు తీసుకొచ్చి మొత్తం ఈ రూములన్నీ క్లీన్ చేయండి అనేసి నాకు మా ఇంజనీర్ కి వాళ్ళ తమ్ముడికి చెప్పినారు. మేము నీట్ గా క్లీన్ చేసి పెట్టాం. కానీ మా బంగాళోడికి ఇంజనీర్ తెలివితేట చాలా ఎక్కువ కదా. ఇక్కడ ఉండే 2 బాత్రూమ్ లో మా మేడం కడగమని చెప్పనే చెప్పి మా ఇంజనీర్ బెంగాళోడు ఏం చేసినాడు, ఆ 2 బాత్రూమ్ని సబ్బు వేసి సాబున్ వేసి స్పింజ్ తీసుకొచ్చి తెల్లగా మెరిసిపోయేటట్టు రుద్ది 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 పెట్టినాడు. పొద్దున్నే మా మేడం వచ్చింది. ఆ బాత్రూమ్ చూసి ఎవరైనా ఎంత క్లీన్ చేసిందంటే అద్దో మా ఇంజనీర్ బెంగాళోడు ఇంకెవరైనా ఎవరు క్లీన్ చేస్తారని చెప్పినావు నేను వాళ్ళ తమ్ముడు ఇద్దరం కలిసి. అంతే మా మేడం ఇంజనీర్ బెంగాళూరుని పైకి పిలిచి నీట్ గా ఈ కిచెన్ టైల్స్ అన్ని గడిపెట్టి అమ్మా అని నేను అడిగినా, ఎందుకులా లేనిపోయినవన్నీ ఈ మాదిరిగా నెత్తిని పెట్టుకుంటా పనులు అంటే మీ మేడం డబ్బులు ఇచ్చా చూడు ఇప్పుడు అన్నాడు. పైకి వచ్చింది, బయట పని వాళ్ళు పని చేస్తా ఉంటే నేను నిలబడుకొని చూస్తా ఉండ పని కరెక్ట్ గా చేస్తాను లేదా. నువ్వు లోపల కేకేసి ఇంజనీర్ బెంగాళూరు ఒక్కడే కష్టపడతాడు కదా, నువ్వు కూడా హెల్ప్ చేయనింది. ఇంకేం చేయాలా, సచ్చినట్టు హెల్ప్ చేయాలి. గూట్లో ఉండే గుండ్రాయిని తీసుకొని ముడ్డి కింద పెట్టుకోవడం అంటారు. మేము పని చేసిన దానికి ఆల్రెడీ 5 దినాలు ఇంజనీర్ బెంగాళూరు అత్యాస ఈ రోజు కూడా ఇచ్చాదనుకుంది. లాస్ట్ కి థ్యాంక్స్ చెప్పి